వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఫీ రియంబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళకి పే చేసేవాళ్ళు గవర్నమెంట్. కానీ ఇప్పటి నుంచి న్యూ రూల్స్ వచ్చాయి, న్యూ జియో రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న రూల్స్ అన్నీ ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ లేట్ చేసిన స్టూడెంట్సే పే చేసేలాగా రూల్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో చెప్పే ప్రతి రూల్ క్లారిటీగా వినండి. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కంపల్సరీగా ఫీ మీరే పే చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఏది స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో లైక్ చేసి ప్రతి ఒక్క తెలంగాణ స్టూడెంట్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఇది అందరికీ చాలా అవసరం. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఇక ఏడాది పొడవునా ఫీజుల దరఖాస్తుల స్వీకరణ అని రూల్ నెంబర్ 1లో మెన్షన్ చేశారు. ప్రీవియస్గా మనకు పర్టికులర్గా ఒక డేట్ ఇచ్చేవాళ్ళు. ఆ మంత్ ఆ డేట్లోపు మీరు ఫీ రింబర్స్మెంట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి, కాలేజ్ వాళ్ళకి డైరెక్ట్గా ఫీ రింబర్స్మెంట్ అమౌంట్ పే చేసేవాళ్ళు. దానివల్ల కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ని అసలు ఫీ రింబర్స్మెంట్ గురించి అడిగేవాళ్ళు కాదు, అప్లై చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు చూడండి, మీకు డైరెక్ట్గా గవర్నమెంటే మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేస్తామని చెప్తుంది. ఫస్ట్ థింగ్, ఇక్కడే మీ అకౌంటు కరెక్ట్గా యాక్టివ్లో లేకపోయినా, మీ అకౌంట్లో మనీ డిపాజిట్ కాకపోయినా ఇక్కడ కాలేజ్ వాళ్ళు దీని గురించి ఆలోచించరు. ఎందుకంటే వారంలో కళాశాలకు చెల్లించాలి, లేనట్లయితే రికవరీ. మీకు ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వగానే వితిన్ 7 డేస్లో కాలేజ్ వాళ్ళకు మీరు వెళ్ళి ఫీ పే చేయాలి. అది మీ బ్యాంక్ అకౌంట్లో పడినా పడకపోయినా రిలీజ్ చేశారనే స్టేట్మెంట్ వస్తే చాలు, మీరు వెళ్ళి పే చేయాల్సిందే. ఈ రిస్క్ అంతా మీరు ఫేస్ చేయాలి. సో మరి అలా అందరికీ అవుతుందా అంటే అవ్వదు. అయిన వాళ్ళు మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఇంకా ఇక్కడ క్లియర్గా ఇంకా రూల్స్ ఉన్నాయి చూడండి. దీని ఎఫెక్ట్ చాలామందికి ఉంటుంది. వారం రోజుల్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ గడువులోగా చెల్లించకుంటే ఆ విద్యార్థి నుంచి చట్టంలోని నిబంధనల కింద రికవరీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ గవర్నమెంట్ రికవర్ చేస్తుందా చేయదు అనేది పక్కన పెడితే, కాలేజ్ వాళ్ళు ఇప్పటికే గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి ఇస్తామంటేనే వాళ్ళు వెయిట్ చేయకుండా ఫీజు మీరు పే చేస్తారా లేదా అని చెప్పి ఖచ్చితంగా స్టూడెంట్ పైన ప్రెషర్ పెడుతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేశామని స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఇంకా ఊరుకోరు. అందులో కూడా ట్విస్ట్ చూడండి. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అందిన దరఖాస్తును పరిశీలించి ఆగస్టు 17 నాటికి ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే ఆగస్టు 15న చెల్లిస్తుంది. మీరు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 లోపే అప్లై చేశారు, మీకు ఆగస్టు 15న రిలీజ్ చేస్తుందని గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆగస్టు 15న ఇక్కడ మీరు జూలై 31 లోపు అప్లై చేసినా చేయకపోయినా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే కొంతమంది అప్లై చేసి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ అయిపోయింది, గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసింది అనుకోండి, ఆగస్టు 15న అమౌంట్ రిలీజ్ చేస్తుంది. మీరు లేట్ అయ్యారు, లేదు మీరు చేసిన అప్లికేషన్లో సర్టిఫికేట్ రాంగ్ ఉందో, డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయో, పెండింగ్లో ఉందో, మీకు వెరిఫికేషన్ లేట్ అయిందో అనుకోండి, మీరు అప్పుడు ఏమవుతుంది, మీ అమౌంట్ రాదు. ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్లో 50 మంది జూలై 31 లోపు అప్లై చేసి వాళ్ళలో ఒక 40 మెంబర్స్కి వచ్చాయనుకోండి, మిగిలిన 50 మెంబర్స్ స్టూడెంట్స్ అప్లై చేయకపోయినా, అప్లై చేసి రాని 10 మెంబర్స్ స్టూడెంట్స్కైనా కాలేజ్ వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు? ఇంకా మీకు ప్రాబ్లం ఉంది ఫీ రింబర్స్మెంట్కి కాబట్టి రాలేదు, సో వచ్చిన తర్వాత ఇంకా మీరు తీసుకోండి, మాకు ఇప్పుడు ఫీ పే చేయండి అని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తారు. మీరు అప్పుడు మేము గవర్నమెంట్ వెళ్ళి అడుగుతాము, మాకు కావాలని చెప్తామంటే వాళ్ళు ఏం చెప్పారు, జూలై 31 లోపు అప్లై చేసిన అందరి దరఖాస్తులకు మేము పరిశీలించి ఇస్తామని చెప్పారు. మీరు 31 లోపు చేస్తే మేము ఇస్తామని చెప్పాం కదా, మీరు చేయలేదు కాబట్టి మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, వచ్చిన తర్వాతే మీరు చూసుకోండి అని అక్కడ వాళ్ళు చెప్పేస్తారు. ఇక్కడ ఎవరు ఇబ్బంది పడేది? స్టూడెంట్స్, పేరెంట్స్ మాత్రమే. ఇది పాయింట్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కూడా డేట్స్ ఇచ్చారు చూడండి. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకుంటే వచ్చేది ఎప్పుడు? డిసెంబర్ 30 వరకు.
కొంతమంది స్టూడెంట్స్కి ఆగస్టులోనే ఫీజు వచ్చేసిందంటే కాలేజ్ వాళ్ళు డిసెంబర్ వరకు వెయిట్ చేయమంటే చేస్తారా? చేయరు. ఇది కాలేజ్ వాళ్ళకు ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ ఫీ రింబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పెడుతుంది. అలాంటిది లేట్ అయిందని చెప్పి మీ అప్లికేషన్లో ప్రాబ్లం ఉంటే మేమేం చేస్తాం, మీకు అసలు ఫీ రింబర్స్మెంట్ వస్తుందో లేదో ముందు మీరు పే చేయండి అంటారు. ఇంకా తర్వాత ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు వస్తే 75 డేస్లో ఇస్తామన్నారు. 75 డేస్ కూడా అప్పటి వరకు ఇంకా వెయిట్ చేస్తారా? అస్సలు వెయిట్ చేయరు. అండ్ వెరీ క్లారిటీ ఇక్కడ చూడండి, 2026 నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఒక మంచి విషయం అయితే ఉంది. 2026 ఇయర్ నుంచి కాలేజీలో జాయిన్ అవుతున్న వాళ్ళకి రినివల్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకుంటే సెకండ్ ఇయర్ రినివల్ చేసుకోవాలి, మళ్ళీ థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో. కానీ 2026 నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మీరు ఒక్కసారి అప్లై చేస్తే ఆటోమేటిక్గా రినివల్ అయిపోతుందని చెప్పారు. ఈ రినివల్ విషయంలో కూడా మీకు రినివల్ అవుతున్నప్పటికీ ఏమేమి చూస్తారు అంటే కనుక, మీకు ఫీ రింబర్స్మెంట్ మళ్ళీ రిలీజ్ చేయడానికి విద్యా సంస్థలు ఆధారిత హాజరు వ్యవస్థను అమలు చేయడంతో పాటు ఆ వివరాలను ఈ పాస్ పోర్టల్ ద్వారా నిర్వహించాలని చెప్పారు. ఎందుకు? బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అనేది మనకు ఆల్రెడీ ఏపీలో కూడా ఉంది. ఏపీలో 75% అటెండెన్స్ లేని స్టూడెంట్స్కి ఫీ రింబర్స్మెంట్ ఇవ్వరు. తెలంగాణలో కూడా ఇదే రూల్ పెట్టారు, 75% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలని. మీరు కాలేజ్కి వెళ్తారు, అటెండెన్స్ లేదు, మీకు ఫీ రింబర్స్మెంట్ అప్లికేషన్ సక్సెస్ అయింది కానీ అటెండెన్స్ లేదనుకోండి, మీకు ఫస్ట్ ఇయర్ ఫీ రింబర్స్మెంట్ వచ్చినా మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి రాదు. ఇక్కడ క్లారిటీగా చూడండి, హాజరు శాతం కూడా క్లారిటీగా 75% ఉన్న వాళ్ళకే రిలీజ్ చేస్తారు. ఇక నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఈ పాస్ పోర్టల్కి మీ డైలీ అటెండెన్స్, మంత్లీ అటెండెన్స్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. దానివల్ల 75% అటెండెన్స్ లేకపోయినా మీకు ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది కొంతమందికి ఎఫెక్ట్ చేసింది. మళ్ళీ విద్యార్థుల ఖాతాల్లో జమ అని చెప్పారు కదా, మీరు బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, బ్యాంకులో మనీ గవర్నమెంట్ మీరు ఇన్ టైంలో అప్లికేషన్ ప్రాసెస్ చేసినా డిపాజిట్ చేస్తుంది. చేసిన తర్వాత కొన్ని బ్యాంక్స్ ఎలా ఉంటాయంటే, మీ ఫ్యామిలీకి సంబంధించి వేరే అకౌంట్స్ కూడా అదే బ్యాంకులో ఉంటే, ఫ్యామిలీకి కొంతమందికి ఉండొచ్చు, లోన్స్ ఉండొచ్చు, లోన్ రికవరీ ప్రాబ్లం ఉండొచ్చు, లేదు షూరిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఎవరి అకౌంట్లో మనీ డిపాజిట్ అయినా అది బ్లాక్ చేసి పెడతారు ముందే, మనీ విత్డ్రా చేయకుండా. అప్పుడు ఏమవుతుంది, మీరు ఈ ప్రాబ్లం మీ ఓన్ ప్రాబ్లం అయినప్పటికీ ఇది సాల్వ్ చేసేలోపు ఫీ రింబర్స్మెంట్ అమౌంట్ మీరే పే చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కూడా స్టూడెంట్ పైనే బర్డెన్ అవుతుంది. సో ఫీ రింబర్స్మెంట్ అప్లై చేసే టైంలో జాగ్రత్తగా అప్లై చేయాలి, ఏ మిస్టేక్ లేకుండా అప్లై చేయాలి. అప్లై చేసింది ప్రతిసారి 1 వీక్ ఓసారి అయినా మీరు స్టాటస్ చెక్ చేసుకొని మీది పెండింగ్లో ఉందా, వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందా, ఎక్కడైనా స్ట్రక్ అయిందా, మీరే అన్నీ జాగ్రత్తగా చూసుకొని కంప్లీట్ చేసుకోవాల్సిందే. లేదు ఒకసారి అప్లై చేసాం కదా అది ఎప్పుడో వస్తుందిలే అనేది లాస్ట్ ఇయర్ వరకు ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చెక్ చేసుకొని మీకు రాలేదు అంటే ఇంకా మీరు డైరెక్ట్గా కాలేజ్కి ఫీ పే చేయాల్సిందే. థ్యాంక్ యూ.